ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ దినం కూడా అనుదిన ఆనందం అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుని కృపే కారణమైంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ కార్యక్రమం మీది. మా దేవుడు అనేకులకు పరిచయం కావాలి. నేడు సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం అని రాయబడి ఉంది. రక్షించబడే వారికి దేవుని శక్తి కనుక మీరిచ్చిన శక్తి మేరకు మీ సన్నిధిలో మీ సువార్తను ప్రకటించాలని ఈ దేవదాసుడు నిలబడ్డాడు. మీ సిలువ సాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినాలలో మరి సిలువ ధ్యానాలు అని ప్రారంభించుకొని మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. సిలువ అనేది ఈరోజు లోకానికి వెరితనంగా కనపడతా ఉంది. అసలు ఎందుకు సిలువ కార్యం జరిగింది? ఎందుకు దేవుడు భూమి మీదకి వచ్చి మానవుడిగా సిలువలో ఆయన ప్రాణం పెట్టారు? దానికి ఓ గొప్ప వ్యక్తి, మతములో ఉన్నవాడు ఒకానొక దినాన దమస్కు మార్గంలో ప్రభు చేత పట్టుబడి రక్షణ పొంది అనేక ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటిస్తూ అరేబియా దేశానికి వెళ్ళి కొంతకాలం గడిపి మూడవ ఆకాశానికి వెళ్ళిన ఒక మనుషుడు నేను ఎరుగుదునని, అక్కడ మనుషుడు పలకకూడని మాటలు నేను విన్నానని అద్భుతమైన సంగతులు చెప్పినటువంటి పౌలు గారు ఆయన సిలువను గురించి ఇలా రాశారు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని రాశారు. కనుక యేసు ప్రభువారు మానవ పాప పరిహారం కొరకు, మానవ పాపాన్ని ప్రక్షాళనం చేయడం కొరకు, తిరిగి పరిశుద్ధులను చేసి నిత్యత్వంలో ఆయనతో కూడా కూర్చుని పెట్టుకోవడం కొరకు నా దేవుడు మానవుడై భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆ కార్యాలు చూసిన వారు, మేలు పొందిన వారు, ఆయన రొట్టెలు పెడితే తిన్నవారు, ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి వారు ఒక దినాన మతానికి భయపడి ఆయనలో సిలువ వేయమని కోరుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి నీకు నాకు స్థలము సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళారు. తిరిగి రాబోతున్న మహాదేవుడు ఆయన. నేను ఈరోజు సిలువ ఎందుకు ప్రభు ఎక్కాడు, సిలువలో ఎందుకు బాధించబడ్డాడు అంటే 3 సంగతులు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మొదటి మాట, ఎఫెసీ సంఘానికి పౌలన్న రాస్తూ 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలా అన్నారు, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని రాశాడు.
ఏదేనులో పాపం చేసినటువంటి మనిషి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధి కోల్పోయాడు, బయటకు నెట్టివేయబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కారణం ఏంటి అంటే ఆదాము హవ్వలు పాపము చేసిన దినాన దేవునితో ఉన్న మంచి సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వారు ప్రతి దినము సాయంకాలాన దేవుడు వచ్చేవాడు, వారితో మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ ఇష్టాగోష్ఠి ఎంత చక్కగా ఉండేదో పరలోకంలో. అంత మంచి సహవాసాన్ని సాతాను చెప్పినటువంటి మాట ద్వారా వారు అతిశయించి మేము కూడా దేవుళ్ళలాగా అవ్వాలనుకొని వారు చేసిన పని మనందరికీ తెలుసు. ఆ కారణాన వారు బయటికి నెట్టివేయబడ్డారు. వారి నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా నేడు పాపంలో శాపంలో జీవిస్తూ ఉన్నారు. దేవునితో ఉన్న సహవాసాన్ని సమాధానాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి ఆ సమాధానాన్ని మానవునికి దేవునికి ఆ సమాధానాన్ని కలపడం కొరకు దేవుడే మానవుడై యేసు అనే నామధేయాన్ని ధరించుకొని ఆయన భూమి మీద కన్యమనే గర్భంలో భూమి మీద ఉద్భవించారు. 30 సంవత్సరాలు తన ఇంట తండ్రిగా పిలువబడిన యోసేపు, ఆయన కన్నటువంటి తల్లి మరియా వారికి ఎంతో సుపరిచర్యలు చేశారు. యూదులు 30 సంవత్సరాల తర్వాత దేవుని పరిచర్యకు వస్తారు. ఈ 30 సంవత్సరాల నుండి 3.5 సంవత్సరాలలో అనేకమైన అద్భుతాలు చేశారు. ఆయన సముద్రం మీద నడిచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, దెయ్యాలు పట్టిన వారికి నెమ్మదినిచ్చాడు, కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచాడు. ఎన్ని కార్యాలని చెప్పను, నా ప్రభువు చేసిన కార్యాలు ఎన్ని అని చెప్పడానికి నా వల్ల కాదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలన్నీ ఓ పుస్తకంలో రాయాలి అని అంటే భూప్రపంచమే చాలదని యోహాను గారు రాస్తారు. కనుక ఎంత మంచి దేవుడు తిరిగి ఆయన కుమారుడుగా వచ్చి శిలువలో తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మన చేతిని దేవుని చేతితో కలిపినాడు. దేవునితో ఇప్పుడు సమాధానం దొరికింది. ఆయన నాయన తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించారు. కాబట్టి గమనించండి, ఈ దినాన శిలువ మానవునికి వెరితనంగా ఉంది. ఆయన ఎందుకు చనిపోయాడో దేవుని వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. కనుక నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ దినాల్లో యూదులు అన్యులతో సహవాసం చేసేవారు కాదు. యూదులు ఇశ్రాయేలీయులు కాని వారితో సహవాసం చేసేవాళ్ళు కాదు. అయితే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు కొర్నేలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఆయన్ని చూస్తాం. భక్తిపరుడు, చాలా గొప్ప దానధర్మాలు చేస్తున్నాడు. ఒకానొక రోజు దేవదూత ఆయన దగ్గరకు వచ్చి, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడినాయి. అయినప్పుడు కూడా నువ్వు ఒక పని చేయాలి. ఆ సముద్రం దగ్గర చర్మకారుడైనటువంటి సీమోను ఇంట సీమోను పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలిపించి మీరు దేవుని వాక్యం వినండి అని చెప్పారు. ఆ సమయంలో తనున్నటువంటి పేతురు ఉన్నటువంటి ఆ ఇంట ఆయనకి ఆకలిస్తా ఉంది. మిద్దె మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. పరలోకం నుండి 4 శంగులు బట్టి దింపబడిన ఒక పాత్ర వంటి దుప్పటిని ఆయన చూశాడు. అందులో చతుష్పాద జంతువులు ఉన్నాయి. పేతురు, వీటిని చంపుకొని తిను అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా,
నేను ఇలాంటివి ఎప్పుడైనా తిన్నానా? అప్పుడు నేను తినను ప్రభువా అన్నాడు. బొమ్మారు అలా జరిగిన తర్వాత ఆ పాత్ర ఎత్తబడింది. కొర్నేలి ఇంటి నుండి 3 మనుషులు ఈ చర్మకారుడైన సీమోను ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు ఈ విషయం అంతా చెప్పి, అయ్యా, నిన్నటి దినాన కొర్నేలి అనేటువంటి ఒక ఆయన భక్తిగా ఉంటాడు, దాన ధర్మాలు చేస్తాడు. మరి ఆయనకి దేవదూత కనపడి మిమ్మల్ని పిలవమని చెప్పిందయ్యా అన్నాడు. అప్పుడు పేతురుకు అర్థమైంది, ఒరే, నిన్నటి దినాల దర్శనంలో చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి కదా, అంటే అందరికీ నేను సువార్త ప్రకటించాలేమో అని కొర్నేలి ఇంటికి వెళతాడు. ఆయన వెళ్ళగానే కొర్నేలి వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు. అయ్యా, నేను కూడా నీలాంటి మనిషినే అని అతన్ని పైకి లేపిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు. 10వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నారంటే, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయటే అయినను అట్టి వారిని ముట్టుకున్నట్టు అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను. సీమోను, అందరూ మనుషులమే, ఎవరిని నిషేధించొద్దు. ఈరోజు మతతత్వం పెరిగింది, మనుషుల్లో మానవత్వం లేదు. మనుషుల వల్ల పరిస్థితులు కూడా ఎవరికి అర్థం కావటం లేదు. అయ్యలారా, అమ్మలారా, మనందరం ఒకేలాగా ఉన్నాం కదా. ఈ కులతత్వం ఏంటి, ఈ మతతత్వం ఏంటి? మీకు మాట చెప్పిన అంచె దినాలివి. దుష్టుడు సహించలేకపోతున్నాడు. కొరింథీ 4:4లో ఆయన రాశాడు, ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడితనం కలుగు చేసిందని. ఈరోజు మనుషులు ఆయన సరైన రీతిలో ఎరగక గుడ్డివారై ఒకరినొకరు చంపుకునే స్థాయికి నేటి మానవత్వం వచ్చేసింది. కాబట్టి ప్రతి మనిషి సిలువను చూడాలి. సిలువను ఎప్పుడైతే చూస్తామో నీ మనసులో ఓ గొప్ప కార్యం జరుగుద్ది. సిలువలో ఉన్న దొంగ అప్పటి వరకు దూషించాడు ఆయన్ని. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన్ను కొట్టడం, ఆ సిలువ మీద ఆయన్ని పడుకోబెట్టి మేకులు కొట్టడం, ఆ తల మీద ముళ్ళ కిరీటం, ఆ రక్తం గారడం చూసి ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ఒక్కసారి మీరు మీ మనోనేత్రం తెరిచి సిలువ వైపు చూడండి. ఆయన ఎందుకు మరణించాడో మీకు అర్థమవుతుంది. ఈ రోజున ఎంత గొప్ప పగండి, ఎన్ని గొప్ప ద్వేషాలండి. ప్రియులారా, ఒకరి మీద ఒకరికి ఇలాంటి ద్వేషాలు తీసివేసుకుందాం. కొద్ది దినాలు మనం బ్రతుకుతాం. ఈ కొద్ది దినాలు ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తూ బ్రతుకుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా జరిగింది ఏమిటి అనంటే, మానవునికి దేవునికి సమాధానం దొరికింది. సమాధానం ఇవ్వడానికి ముందు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అన్నారు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపములో చనిపోయిన నన్ను మనల్ని ఆయన బ్రతికించిన దేవుడు అని మనం చూస్తాం. 2వ వచనంలో అన్నారు, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఇదివరకు ఈ ప్రపంచ ధర్మం ఎలా చెబితే అలా నడిచాం. అధికారుల వెంట నడిచాం, నాయకుల వెంట నడిచాం. నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచిన దినాలున్నాయి. వాళ్ళందరితో కలిసి శరీర సంబంధమైన కార్యాలలో మనందరం పాలు పంపులు పొందాం. మన కోరికలు నెరవేర్చుకున్నాం, మన శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నాం. అయితే ఇలా ఉన్న వాళ్ళని ఆయన అంటాడు, దైవోగ్రతకు పానివారమయ్యామట. దైవోగ్రతకు పానివారమై మీరున్నారు.
కాబట్టి ఇలాంటి దైవోగ్రతకు బాలివారమైనటువంటి మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు అనంటే ఈ పాపి అయిన మనుషుడు సంపూర్ణుడు అవ్వాలి. ప్రభు రక్తంలో కడగబడిన వాడు ప్రభు స్వారూప్యంలోకి రావాలి. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు తను కలిగి ఉండాలని ఆయన శిలువలో మరణించాడండి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు దేవునికి మనకి సమాధానాన్ని అనుగ్రహించారు. ఒకటి. ఇక రెండవ మాట చెప్తాను. రెండవది ఏమైందంటే కొలస్సీ పత్రికలోనే 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. రెండవది మనకి ఏం దొరికిందంటే క్షమాపణ దొరికింది. మనకి రెండవది క్షమాపణ దొరికింది. ఒకటి సమాధానం దొరికింది. రెండవది ఆయనతో ఆయన మనల్ని క్షమించాడు. నేను ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక ఊరు వారంతా ఒక ధనవంతుడి దగ్గర అప్పు చేశారు. అప్పు చేస్తే ఒకరోజు ఆ ధనవంతుడు మారుమనసు పొంది ఆ ఊరిలో ఒక సాటిని వేపించాడు. అదేమిటంటే, అబ్బాయి, అయ్యలారా, అమ్మలారా, నా దగ్గర మీరు అప్పు తీసుకున్న మాట నిజం. అయితే నేను ఇప్పుడు రక్షించబడ్డాను, ప్రభువుని అంగీకరించాను కనుక మీ రుణాలన్నీ నేను క్షమించబోతున్నాను. ఎవరైతే 12 గంటల లోపు నా ఇంటికి వస్తారో వారి అప్పులన్నీ నేను క్షమిస్తాను అన్నాడు. ఊరు వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. ఎంత కఠినుడు అప్పులు క్షమిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు. అందరూ వెళ్ళారు. ఆ రోడ్డు మీద కాంపౌండ్ బయట నిలబడ్డారు. 11 గంటల 30 నిమిషాలు అవుతుండగా ఒక పెద్ద అయిన అమ్మ, వృద్ధులు జంట పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎరా మీరు వెళ్ళారా బాబు? అరే క్షమించాడా మీ అప్పులు? దొరగారు మీ అప్పులు క్షమించాడా అని అడుగుతున్నారు. తాత, మాకెవరికి గుండె చాలక మేము వెళ్ళక బయటే ఉన్నాం అన్నారు. ఇంకా 10 నిమిషాలు ఉంది. లోపలికి గేటు తీసుకొని ఈ వృద్ధులిద్దరూ పరిగెత్తుతున్నారు లోనికి. అక్కడ కూర్చున్న అధికారి లేచి వాళ్ళకి ఎదురుగా వచ్చి ఆ వృద్ధులను కౌగిలించుకొని, తాతయ్య, అమ్మమ్మ బాగున్నారా, రండి అని తీసుకెళ్ళి ఆయన గదిలో కూర్చోబెట్టి మంచినీళ్ళు వారికి ఇచ్చి వారిని ఆదరించి, ఇదిగో మీ అప్పులు క్షమిస్తున్నారు అని వారి ముందే ఆ అప్పుల సీటుని చించేశాడు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అంటున్నారు, అయ్యా బయట మా వాళ్ళు ఉన్నారయ్యా, మా కొడుకున్నాడయ్యా, కోడలు ఉందయ్యా, మేము వెళ్ళి వాళ్ళు కూడా పిలుస్తామయ్యా అనంటే, వద్దు, ఆ సమయం అయిపోయింది, ఇంకా పిలవడానికి వీల్లేదు అన్నాడు. మీరు నమ్మండి, వీళ్ళొక్కరు మాత్రమే క్షమించబడ్డారు. వాళ్ళంతా మరి ఆ శాపానికి గురయ్యారు. తర్వాత ఆయన శిక్షకు వాళ్ళు గురయ్యారు. కనుక నేను నా మాట ఏమిటి అంటే, ఇప్పటి వరకు యేసు ప్రభు నీకు తెలుసు, కానీ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావంటే వెర్రోళ్ళలాగా వెరిదానిలాగా ప్రవర్తిస్తున్నావు. శిలువ ఎందుకు అంటే ఆయన రాస్తాడు, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువలో సమాధానం దొరికింది, శిలువలో క్షమాపణ దొరికింది. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ మాట ఏమిటంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకనూ పాపములకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరంతకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. యేసు యొక్క సిలువ ద్వారా
ప్రాచీన స్వభావం కొట్టివేయబడింది, నూతన జీవితం కలిగింది. మూడవది, సిలువ దగ్గర మానవునికి ఏం దొరికింది అని అంటే నూతన జీవితం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాక ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను అని. రక్షించబడిన ప్రతి వారికి ఈ మాట తెలుసును. మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించబడక ముందు నీ జీవితం ఎలా ఉంది, రక్షించబడిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పౌలు గారు రక్షించబడిన తర్వాత ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను హానికరుడను, హింసకుడను, దేవదూషకుడైన నన్ను ఆయన కృప చేత ఆయన నన్ను రక్షించాడు అన్నాడు. దేవుని కృప చేత దమస్కు మార్గంలో పట్టుబడి తన పాత జీవితం కొట్టివేయబడి నూతన వ్యక్తిగా ఆయన మారిపోయాడు. అందువలన ఆయన అంటాడు, నేను యేసు క్రీస్తు సిలువ యందు తప్ప ఏది నాకు లభించటం దూరమవునుగాక అంటాడు. ఈ లోకాన్ని ఆయన కోరుకోలేదు. ఆయన సిలువను కౌగిలించుకున్నారు, సిలువ రక్తంలో కడుగబడ్డారు. అనేకమైన పత్రికలు బైబిల్ గ్రంథంలో రాశారు. ఈ సిలువ మరణం, ఈ సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నప్పుడు ఒక్క వ్యక్తి అయినా ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మీరు దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవునికి మీకు సమాధానం ఉందా అండి? ఇంట్లో నీకు నీ భార్యకి సమాధానం ఉందా? కుటుంబంలో నీకు నీ బిడ్డలకు సమాధానం ఉందా? సమాధానం లేకుండానే నటిస్తూ సమాధానం ఉందని బ్రతుకుతున్నావు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన సిలువ దగ్గర నీకు సమాధానం దొరుకుతుంది. ఆ సిలువలో రెండవ దొంగ యేసు, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే, దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడే. కనుక అతనికి సమాధానం దొరికింది. అంతేకాదు ఆ వ్యక్తి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా మారాడు. నేను అనుకుంటాను, ఇద్దరు మరణించారు, ప్రభు చేయి పట్టుకొని ఇద్దరు నిత్యత్వానికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఎంత గొప్ప భాగ్యము. ఒక మాట చెప్తాను, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ రోజైనా సిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే నీ పాపాలు క్షమించి దేవునితో సమాధానపరుచుకొని నూతన వ్యక్తిగా చేసి నిత్యత్వానికి ఆయన చేర్చుకోవడానికి ఇప్పటికీ నీ ఇంటి గుమ్మం దగ్గర ఆయన రెండు చేతులు సాపుతున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? వస్తే నువ్వు మేలు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం విన్నారు కదా. విన్న మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కు మీ వాట్సాప్ నుండి ఒక మెసేజ్ పెట్టండి. దేవుని సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.